యూట్యూబ్ లో ఏ పెద్ద సినిమా ట్రైలర్ పెట్టినా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చేస్తూ ఉండడంతో గతంలో లేని క్రేజ్ ఇప్పుడెందుకు కొత్తగా పుట్టుకొచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకదానికి మించి ఒకటి హిట్ అయిపోతూ ఇంకా ఇంకా వేగంగా మిలియన్ 2 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. జనతా గ్యారేజ్, ధృవ, ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఏ చిత్రం చూసినా యూట్యూబ్ ని షేక్ చేసేశాయి. తాజాగా కాటమరాయుడు టీజర్ తో యూట్యూబ్ గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మొదటి రోజే 3 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న ఈ టీజర్ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. సినిమాలకి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే, కానీ 7-8 నెలలకు ముందు లేని ఈ బీభత్సం ఎందుకు జరుగుతున్నట్లు? దీనికి జియో నెట్వర్క్ ఇస్తున్న ఫ్రీ డాటా ప్లాన్స్ కారణమని తేల్చారు. గతంలో యూట్యూబ్ లో వీడియో చూడడానికి డాటా అయిపోతుందేమోనని జంకేవారు. మొబైల్ నెట్వర్క్స్ పై ఉన్న వాళ్ళు బ్రాడ్బ్యాండ్ లేదా వైఫైతో కనెక్ట్ అయితే కానీ యూట్యూబ్ జోలికి వెళ్లేవారు కాదు. దాంతో కాస్త నెమ్మదిగా వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు జియో పుణ్యమా అని మొబైల్ నెట్వర్క్ తోనే యూట్యూబ్ లో బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్స్ కూడా మంచి ప్లాన్స్ ఇస్తూ ఉండడంతో డాటా వాడకం గురించి ఎవరికీ ఏ చింత లేదు. అందుకే ఒకసారి వీడియో వచ్చిందనగానే మొబైల్ బయటకు తీసి టీజర్లు, ట్రైలర్లని మళ్ళీ చూసేస్తున్నారు. దీంతో అప్లోడ్ అయిన గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చి పడుతున్నాయి. అదండి సంగతి. మరి ఈ జియో విప్లవంతో రానున్న రోజుల్లో రాబోయే టీజర్లు, ట్రైలర్లు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.